దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము, వాగ్దానము రెండు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యంలో ఏ ఏ సంగతులు మనకు బోధించాడో, అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు ఏవేవి మనకు అందించాడో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం దేవునితో మరి ప్రార్థనలో పెనుగులాడవచ్చు. అందులో మనం అడిగిన సంగతులు దేవుడు నిశ్చయంగా నెరవేరుస్తాడని సందేహము ఏమాత్రము కూడా సందేహం లేకుండా రూఢి అని నమ్మవచ్చు అనేటువంటి ఒక కీలకమైన సమాచారాన్ని రాత్రి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు వేల కొలది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. రోగానికి సంబంధించిన సమస్య నీకుంటే దానికి సంబంధించిన వాగ్దానం ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. శత్రు భయము నిన్ను తరుముతుంటే దానికి సంబంధించిన వాగ్దానం ఉంది. ఒక్క త్రోవలో నీ మీదికి వచ్చేటువంటి శత్రువులు 7 త్రోవలలో పారిపోతారు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని మొదలైన వాగ్దానాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక సమస్యల అప్పుల బాధల అట్లయితే దానికి సంబంధించి కూడా వాగ్దానం ఉంది. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అనే వాగ్దానం ఉంది. అంతేకాదు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఇలా ప్రతి సందర్భానికి సంబంధించి వాగ్దానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలాగే మరి గొడ్రాలి స్థితిలో ఉంటే దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. నిశ్చయముగా నేను నీకు సంతును అనుగ్రహిస్తాను, అంతేకాదు నీ పిల్లల నోట నా మాటలు కూడా ఉంచుతాను, నేను నీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాను, నీకు పుట్టిన వారిని దీవిస్తాను అనే వాగ్దానం ఉంది. ఓకేనా? ఇలాగున మరి నువ్వు వేదనలో ఉంటే ఆ వేదనకు సంబంధించి నీకు విడుదల కొరకు వాగ్దానం ఉంది. నిన్ను ఓదార్చువాడను నేనే, ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను అని వాగ్దానం. ఇలాగున మనం చూసుకుంటే ప్రతి సందర్భానికి ప్రతి సన్నివేశానికి సంబంధించిన వాగ్దానాలు కోకొల్లలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నేను ఆత్మీయ పసితనంలో ఉన్నప్పుడు కొంతమంది దైవజనులతో సహవాసం చేశాను. సేవకులతో నేను తిరుగుతున్నప్పుడు వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేయటం విన్నాను. నా ఆత్మీయ పసితనం, వారి ప్రార్థనకు మోకాళ్ళు ఉనినప్పుడు వాళ్ళ ప్రార్థన అంతా కూడా వాక్యంతోనూ వాగ్దానాలతోనూ ముడిపడి ఉండేది. నీవు దోషివా, అపరాధములలో పడ్డావా, అట్లయితే నిన్ను తన రక్తంతో కడుగుతూ పరిశుద్ధపరుస్తాననే వాగ్దానం కూడా గ్రంథంలో ఉంది. భక్తులు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థించేవాళ్ళో తెలుసా? దేవా, మొదటిగా ఇదిగో నా దోషములు ఒప్పుకుంటున్నాను ప్రభువా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని సెలవిచ్చావు. మన పాపములను మనం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయునని రాయించావు. ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, మరొక మారు అలాంటి పొరపాట్లలోకి వెళ్ళొద్దని తీర్మానం కూడా చేసుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించి ఈ వాగ్దానముల ప్రకారం నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు అని అడిగేవాళ్ళు. అంటే వాళ్ళు ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేవుని వాగ్దానాలు దేవునికి గుర్తు చేసేవాళ్ళు. కీర్తనల గ్రంథం మీరు చూస్తే దేవునికి భక్తులు వాగ్దానాలు గుర్తు చేశారు. ఒక సందర్భంలో ఇశ్రాయేలు జనాంగం మొత్తం మోషే కొండ మీద 40 దినములు ఉంటే వీళ్ళు ఇక్కడ ఒక దూడబొమ్మను చేసుకొని పండగ మొదలు పెట్టారు. దేవుని కోపం వచ్చి జనం మొత్తం మూర్ఖులు, వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు, వీళ్ళకి ఎంత మేలు చేసినా వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళ ఒక్క దెబ్బతో చంపేసి నీ నుండి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాను మోషే అని మోషేతో చెప్పినప్పుడు మోషే దేవుని వాగ్దానాన్ని గుర్తు చేశాడు. ఏమయ్యా, కోపగించుకుంటే ఎట్లా? నువ్వు నిర్గమాకాండ 32లో ఉంటుంది ఈ సన్నివేశం. అంత కోపమైతే ఎట్లయ్యా ఊరికేనే చంపేస్తానంటావు?
మా పితరులకు నువ్వేం వాగ్దానం చేశావు? అబ్రహాం, ఇస్సాకులు, యాకోబులకు ఏం వాగ్దానం చేశావు? ఆ వాగ్దానం మర్చిపోయావా? ఐగుప్తులో నుంచి నీ ప్రజల్ని విమోచించి తెచ్చేటప్పుడు ఎంత గంభీరంగా తెచ్చావు? వాళ్ళు నవ్వరా? వాళ్ళు దుర్మార్గులని వాళ్ళ దేవుడికి కూడా తెలుసు. వాళ్ళ దేవుడికి కూడా వాళ్ళని మార్చుకోవడం చేతకాక చంపేశాడు అనరా? నీకు అవమానం కదూ? ఆయన నీ దాసులకు నువ్వు ఇచ్చిన వాగ్దానం తప్పిపోయినట్టు కదూ? అన్ని గోత్రాలను నాశనం చేసిన ఆ ఒక్క గోత్రాన్ని మిగిలిస్తే నీ వాగ్దానం ఏమవుతుంది అని వాగ్దానమే గుర్తు చేశాడు. ఎందుకు ఇలా వాగ్దానాలు గుర్తు చేయాలంటే దేవుడు కార్నర్ అవుతాడండి. ఇక దేవుడు చిక్కిపోతాడు వాగ్దానాలు ఎత్తినప్పుడు. నేను చెప్తుంది తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు కార్నర్ అవ్వటం ఏంటి, దేవుడు చిక్కిపోవటం ఏంటంటే ఆ చనువు మనకు ఆయన దగ్గర ఉంది. ఆయన మన అయ్య, మన బాబు, మన తండ్రి, మన అబ్బా. దేవునికి స్తోత్రం. ఆ చనువు మనకుంది. ఎందుకంటే ఆయన రక్తము చేత కడగబడ్డాం, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొంది, అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను పొందుకున్నాం. మనకు ఆ చనువు ఉంది. తగాదేసుకోవచ్చు. నువ్వే చెప్పావుగా, ఇట్లా చేస్తా అట్లా చేస్తానని చెప్పావుగా, మరి చేయలేదే మన వాదన వేసుకోవచ్చు. ఏం తప్పు పట్టాడు. అవును కదా, అన్నాను కదా, ఇదిగో చేస్తున్నాను అంటాడు. అయితే వాగ్దానానికి వెలుపట మనం అడగటానికి లేదు. వాగ్దానము పరిధిలోనే, వాక్య పరిధిలోనే మనం అడగాలి. అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలి. యేసు ప్రభువారు చెప్పాడు మార్కు సువార్త 11లో, మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును అనే మాట చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1:5-6లో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేస్తాడు. అయితే అడుగువాడు ఏమాత్రమును సందేహింపక అడగవలెను అన్నాడు. వాక్యము వాగ్దానాన్ని ఆధారం చేసుకొని మన ప్రార్థనలు ఉంటే ఖచ్చితంగా వాటికి దేవుడు ఉత్తరం ఇవ్వాలి అనే నిశ్చయత మనకు ఉంటుంది. ఇక డౌట్ అనేది ఉండదు. ఈ వాక్యం వాగ్దానం ఎత్తిపట్టి కూడా ఏదో అడిగాను కానీ దేవుడు చేస్తాడంటావా అనే డౌట్ పెట్టుకుంటే నువ్వు వాక్యాన్ని వాగ్దానాన్ని నమ్మనట్టు అవుతుంది. సందేహపడు వానికి ఏమీ దొరకదు. అతడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టివాడు, అట్టి మనుషుడు తన సమస్త మార్గములలో ద్విమనస్కుడు గనుక ప్రభువు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు. అంటే అడిగేవాడు ఏమాత్రము సందేహించకుండా అడగాలి అని వార్నింగ్ ఇచ్చాడు అనేక చోట్ల. సందేహం లేకుండా మనం దేవుణ్ణి అడగాలంటే మనకు ఆధారం వాక్యము వాగ్దానమే. అడిగి ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా వాక్య ప్రకారం నేను అడిగాను, వాగ్దాన ప్రకారం నేను అడిగాను, నా తండ్రి తప్పకుండా నాకు దయచేస్తాడు. ఓకేనా? ఒకవేళ నేను అడిగినట్టు చేయకపోయినా ఇంకా బెటర్ చేస్తాడు, ఇంకా శ్రేష్టంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మా నాన్న.